గ్రామ సభల్లో గడబడ, ఫీల్డ్ ఎంక్వైరీ చేయకుండా లిస్ట్ ఎలా ప్రకటిస్తారు, ప్రభుత్వ ఉద్యోగులను ఎంపిక చేయడం దారుణం, ఒక్కో కుటుంబంలో ముగ్గురికి ఇండెట్ల కేటాయిస్తారు, తమ పేర్లు రాకపోవడంతో జనాందోళన, ఇంకా ఎన్నిసార్లు అప్లికేషన్ తీసుకుంటున్నారని ప్రశ్నలు. ఇక నిన్న గ్రామ సభలు స్టార్ట్ అయినాయి కదా, అక్కడ ఉన్న ఇప్పుడు అక్కడ గ్రామ సభ ఏర్పాటు చేస్తే ప్రజలంతా పోయారు. మీరు ఎవరు ఏ పథకాన్ని ఎన్ని ఇస్తున్నారు, ఇలా గవర్నమెంట్ అధికారికి ఎట్లా ప్రమేయం ఉంటది, ఒక కుటుంబంలో ముగ్గురికి ఎట్లా ఇస్తారు, అన్ని ఇప్పుడే ఇదొక ఒకే కుటుంబంలో ముగ్గురికి ఇండ్లు కేటాయిస్తారా? కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పి చేస్తున్నటువంటి, వాస్తవానికి ఇక్కడ ఇల్లులు ఇవ్వలేదు. ఇంకా ముగ్గురు ఎలా ఇస్తారని వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నా, ఇవ్వలే. లిస్ట్ అనేది రెడీ అయింది. ఈ లిస్టు మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని నల్లకొల్లోలం చేసింది ఒకే దెబ్బకి. అసలు ఎవరు చేసింది ఏంటి అనేది అసలు తెలియని పరిస్థితి కనపడుతుంది. కానీ ఇంకా ఎన్నిసార్లు అప్లికేషన్లు తీసుకుంటారని ప్రశ్నలు. వీళ్ళు ఒకసారి కులగణనాన్ని తీసుకున్నారన్న తర్వాత మనం సర్వే అని చెప్పి మళ్ళీ అదొకటి. ఈ రెండు ఏదైతే సర్వేలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన కానీ ఈ రెండు సర్వేలు చేసిందో, సర్వేలో కూడా కులగణన చేసిన వాళ్ళకే మాత్రమే రేషన్ కార్డులు, కులగణన చేసిన వాళ్ళకి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు అని ఇక్కడ మనకు ఒక ప్రాపగండ కూడా నడుస్తుంది. వాస్తవానికి కులగణనకి తర్వాత ఇక్కడ ప్రభుత్వ సంక్షేమాలకు అసలు సంబంధం లేదు. కులగణన అనేది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైన సర్వే. అది ఆ సర్వేలో ప్రభుత్వం ఆ సర్వేలో ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలకి కులగణనకు ముడిపెట్టి ఈరోజు ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నారు. పథకాల అర్హుల జాబితాలపై అధికారులు నిలదీసిన జనం, అధికారులకు కూడా ఇంత అత్యుత్సాహం ఎందుకో అర్థం కావట్లేదు. ఎందుకంటే అధికారులు కూడా ఇప్పుడు ఇంకా లిస్ట్ ఇంకా రాలేదు, ఇంకా గ్రామ సభలు జరగలేదు. ఎవరికి ఏమిస్తాం, ఎవడే రేషన్ కార్డు, ఎవడింట్లో కుక్క ఉంది, ఎవడింట్లో కోడి ఉంది అనేది వాళ్ళకి అక్కడ గ్రామ సభలో తెలుస్తుంది. తెలిసిందా కూడా కాకుండా ముందుగానే వచ్చిన లిస్ట్ రెడీ చేయటం, గ్రూపులలో పడేసి ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు, వాడు నిజంగా నిరుపేద. ఒక లిస్ట్ బయటకు వచ్చినందుకే ఇంత రసభాస జరిగితే, స్కీమ్ గానీ అది ఇంప్లిమెంట్ జరిగితే, ఆ ఇందిరమ్మ ఇల్లులు కానీ, తర్వాత ఆ రేషన్ కార్డులు కానీ, ఆత్మీయ భరోసాలు కానీ, రైతు భరోసాలు కానీ, ఇవన్నీ ఇంప్లిమెంట్ జరిగే లోపు ఇంకా పెద్ద రచ్చే అవకాశం ఉంది. ఏమైతుందంటే రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు ప్రభుత్వ స్కీములకు ఎట్లా వర్తిస్తారు? అవును, రేషన్ కార్డులు ఉన్న మళ్ళీ ప్రభుత్వ స్కీములకు ఎట్లా వర్తిస్తారు? తర్వాత ఇంట్లో గవర్నమెంట్ జాబ్ నుంచుకొని కూడా రేషన్ కార్డులకు అప్లై చేసి ఆ కంట్రోల్ బియ్యం కోసం ఎదురు చూస్తున్నారని కొంతమంది విమర్శలు. గవర్నమెంట్ జాబ్ ఉన్న రేషన్ కార్డు ఉన్నాయి, ఇప్పటికి ఉన్నాయి రేషన్ కార్డు చాలా ఊర్లలో. ఎవరు తెలియకుండా రేషన్ తెచ్చుకో. అవును, ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ప్రారంభించిన గ్రామ సభలు చాలా చోట్ల రసాబసగా మారాయి. ఆ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా జాబితాలో అనర్హుల పేర్లు ఉండటంతో అధికారులపై జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు, రేషన్ కార్డులు, ఇండ్లు ఉన్నోళ్ళు ప్రభుత్వ స్కీములకు ఎలా అర్హులు అవుతారని నిలదీశారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది అదే. అయితే వాస్తవానికి అధికారులు కూడా ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీకి సంబంధించిన అధికారుల కంటే ఆ గ్రామంలో కొంతమంది ఫేవర్గా ఉండొచ్చు. ఉన్న వాళ్ళకే ఈ అధికారులు అత్యుత్సాహపడి రాజకీయ నాయకుల కంటే ఎక్కువ వాళ్ళతో పోటీ పడి మరి ఇక్కడ వీళ్ళు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏమైతుంది తెలుసా, ఈ ఊళ్ళల్లో ఉండే కాంగ్రెస్ చోటా మోటా లీడర్లు ఉంటారు కదా, అదే వాళ్ళ కాంగ్రెస్ గల్లీ లీడర్లు, కాంగ్రెస్ కార్యకర్తలకి ఈ స్కీమ్ వర్తిస్తాయి, బీఆర్ఎస్ వర్తించు. ఏది ఇంత ముందు ఇది బీఆర్ఎస్ అన్న గేమ్ కూడా, ఇది బీఆర్ఎస్ కూడా అదే రైతు బంధు, దళిత బంధులు కూడా సేమ్ బీఆర్ఎస్ కార్యకర్తలకే వచ్చేసినాయి. ఇప్పుడు ట్రాక్టర్ స్కీమ్ ఉంది, ఓన్లీ బీఆర్ఎస్ లీడర్లకే వచ్చినాయి అవి. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు అంటే ఈ స్కీములు కూడా ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలకే వస్తాయా, బీఆర్ఎస్ లకు వస్తాయా అని చోటా మోటా లీడర్లు చేస్తున్న అడావుడికి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సర్పంచ్ ఎలక్షన్ లో పోయేటప్పుడు కూడా నువ్వు కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే నీకు ఆ స్కీమ్ వస్తుంది. ఇప్పుడు అదే గేమ్ నడుస్తుంది. చూడు, సర్పంచ్ కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే మీకు ఆ స్కీమ్ వస్తుంది, ఈ స్కీమ్ వస్తుంది. ఈ గేమ్ కూడా క్లియర్ గా ఈ గ్రామ సభలు అయిపోయిన వెంటనే పథకాలు అంత ఈజీగా ఏం తొందరగా రావు. ఇక్కడ డబ్బులు లేవు. ఫస్ట్ రాష్ట్రంలో డబ్బులు లేవు, రాష్ట్ర బడ్జెట్ కూడా లేదు. వాస్తవానికి వస్తున్న 18,000 కోట్ల నుంచి 6,000 కోట్లు ఈ గవర్నమెంట్ ఉద్యోగులకే పోతున్నాయి శాలరీలు. తర్వాత గవర్నమెంట్ మెయింటెనెన్స్ కి, తర్వాత ఆర్టీసీ మెయింటెనెన్స్ కి, తర్వాత ఇక్కడ సంక్షేమ పథకాలకి, తర్వాత ఈ మహిళా ఫ్రీ బస్సుకి, వీటన్నిటికి పోంగ మిగిలిన ఏమన్నా ఉంటే అంటే అవి ఒక 5,000 కోట్లు 6,000 కోట్లు ఉంటే సరిదిద్దుతారు. అట్లా పాత అప్పులకు ఇంట్రెస్ట్ కట్టాలి, అవును, తెచ్చిన అప్పులకు ఇంట్రెస్ట్ కట్టాలి, మళ్ళీ రాష్ట్రాన్ని నడపాలి, మళ్ళీ ప్రభుత్వ స్కీమ్ బస్సు ఫ్రీ, కరెంట్ ఫ్రీ. అవును, ఇప్పుడు ఈ రైతు రుణమాఫీ 2 లక్షలు చేసిరు కదా. ఈ బడ్జెట్ అంతా ఈ బడ్జెట్ అంతా పోంగా మీకు పథకాలు రావటం అనేది చాలా డౌటే. ఈ సంవత్సరం అయితే అవ్వని పని ఇది. కానీ ఇదంతా ఇప్పుడు గ్రామ సభలో కూడా వాస్తవానికి
ఊర్లలో రాజకీయ వాతావరణం క్లియర్ గా నెలకొంది గ్రామ స్థాయిలో. అంటే సర్పంచ్ ఎలక్షన్లు ఆడకూడదు అయితే ఇప్పటి నుంచే కనపడుతుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ను ఎంపిక చేయడం ఏంటని ప్రశ్నించారు. ఫీల్డ్ ఎంక్వైరీ చేయకుండా జాబితాలను తయారు చేయడం సరికాదని మండిపడ్డారు. అర్హులను కాదని అనర్హులకు పథకాలు కేటాయిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. లబ్ధిదారుల ఎంపికతో పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు. నిరుపేదలైన తమకు కాకుండా ధనవంతులకు పథకాలు ఎలా అమలు చేస్తారని మండిపడ్డారు. ఇంకా ఎన్నిసార్లు అప్లికేషన్ తీసుకుంటారని అసహనం వ్యక్తం చేశారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం మంగళవారం నుంచి గ్రామ సభలు నిర్వహించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో గ్రామాలు, వార్డుల వారీగా అధికారులు షెడ్యూల్ రిలీజ్ చేశారు. తొలి రోజైన మంగళవారం ఆయా గ్రామాల, వార్డుల పరిధిలో అర్హుల జాబితాను ప్రకటించారు. చాలా గ్రామాల్లో అధికారులు జాబితాలో పేర్లు చదువుతున్నప్పుడే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఫస్ట్ మేజర్ గా తప్పు చేసింది ఎవడంటానా, అధికారులు. చూడు ఎంత పెద్ద లొల్లైతుంది అక్కడ. ఎందుకంటే వాస్తవానికి అధికారులు చేయబట్టి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కొద్దిగా మచ్చబడుతుంది. వీళ్ళు ఏ ప్రాతిపదికన ఇస్తున్నారు, ముగ్గురికి ఎట్లా ఇస్తారు, ఆల్రెడీ గవర్నమెంట్ మన రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఎట్లా వర్తిస్తాయి, ఇవన్నీ అసలు ఒకసారి ఆలోచించి. ఆల్రెడీ ఒకే కుటుంబంలో ఇప్పుడు కాంగ్రెస్ లీడర్ అనుకో, అదే కాంగ్రెస్ లీడర్ ఇంట్లో కొడుకు ఎంప్లాయ్ ఉంటాడు, చిన్న కొడుకు వ్యవసాయం చేస్తారు అనుకో, ఇంకా కొంతమంది కొన్ని ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడు ఈ ముగ్గురికి పెళ్లిళ్ళు అవుతాయి. ఇప్పుడు ఇద్దరు కొడుకుల పెళ్లిలోనే తండ్రికి ఎలాగో రేషన్ కార్డు ఉంటుంది. వీళ్ళిద్దరు కూడా రేషన్ కార్డు కావాలంటే ఆ కాంగ్రెస్ నేత కొట్లాడుతుంటాడు ఊళ్ళే. ఈ రేషన్ కార్డులు ఇప్పుడున్నాయి కాదు, మళ్ళా 10 ఏళ్ల క్రితం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న రేషన్ కార్డులే. బిఆర్ఎస్ లో 10 లక్షల ఒక 20 లక్షల అప్లికేషన్స్ తీసుకున్నారు. 10 లక్షల మందికి ఇప్పుడు శాంక్షన్ చేస్తున్నారు 10 ఏళ్ల తర్వాత. ఇది ఒప్పుకోవాల్సిన విషయం. రేషన్ కార్డు ఇస్తున్నది వాస్తవానికి. అవును, పలు జిల్లాల్లో ఇదే పరిస్థితి. ఖమ్మం జిల్లాలో చాలా చోట్ల అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. ఖమ్మం నగరంలోనే 3వ డివిజన్ బల్లెపల్లిలో సెటిలర్లకు ఇందిరమ్మ ఇల్లు వచ్చాయని మండిపడ్డారు. ఒకే ఫ్యామిలీలో ముగ్గురికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారని ఫైర్ అయ్యారు. వాస్తవానికి ఈ ఇందిరమ్మ ఇల్లులు కూడా అంతకుముందు 2 రూములు ఉంటాయి కదా, ఆ 2 రూములకు ₹1,00,000 దాకా ఇచ్చేది. అప్పుడు బేస్మెంట్ లెవెల్లో ఒక 20,000 25,000 ఇచ్చేది. తర్వాత మళ్ళీ సన్సైట్ లెవెల్లో ఒక 30-40,000 ఇచ్చేది. మిగతా స్లాబ్ లెవెల్ ఇచ్చేది. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం 2014 కంటే ముందు దిగిపోయింది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఈ ఏదైతే ఇందిరమ్మ పథకానికి సంబంధించిన ఈ చెక్కులు వచ్చినాయో ఆ చెక్కుల్ని ఊర్లున్న నాయకులే మింగేసిరు. మొత్తం ఊర్లో నాయకులే మింగేసిరు. ఎక్కడ పడితే అక్కడ ఈ స్లాబ్ బిల్లులు కూడా కొంతమందికి రాలేదు, ఇప్పటికి పెండింగ్ లో ఉన్నాయి. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇంకోటి ఏంది, డబుల్ బెడ్రూమ్ వాళ్ళు ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కూడా ఇల్లు వచ్చినాయి. అదే ఒక కుటుంబం ముగ్గురికి ఇచ్చిరాట. మళ్ళీ ఆవిడ సెటిల్ అయ్యారు, ఖమ్మం వచ్చి సెటిల్ అయ్యిండు. లిస్టుల పేరు రానోడు ఇంకా లొల్లి చేస్తాడు. లిస్టుల పేరు రాను అది. ఈ దెబ్బ మాత్రం ఖచ్చితంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం క్లియర్ గా కనబడుతుంది. ముదిగొండ, చింతకాని, తల్లాడ, సత్తుపల్లి, వేంసూరు, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, ఎర్రుపాలెం మండలాల్లో అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. కూసుమంచి మండలం గట్టు సింగారంలో లబ్ధిదారుల జాబితాను గ్రామస్తులు చించేశారు. ఎంత ఆగ్రహంతో ఉన్నారు చూసారా. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ ఇప్పుడు ఇచ్చే లిస్ట్ని గ్రామ సభలు అయిపోయిన తర్వాత ఫామ్ చేయాలి. లిస్ట్ని ఫామ్ చేయకుండా ముందుగానే ఆత్రంగా అధికారులకు అంత తొందర వచ్చి పడ్డట్టు. అంటే ఈ అధికారులు ఇప్పుడు దీన్ని అర్జెంటుగా వీళ్ళేదో మొత్తం ప్రభుత్వం నుంచి డబ్బులు రాకుండా మేము మొత్తం కట్టిస్తాం అన్నట్టుగా అత్యుత్సాహంతో ఒక లిస్ట్ రెడీ చేసి ఇప్పుడు ఇంత కాడికి తీసుకొచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇల్లంతకుంట మండలం భూముల్లో తమకు గుంట భూమి లేదని, ఇందిరమ్మ ఇల్లు కేటాయించలేదని ఓ మహిళ ఇప్పుడు పుల్లయ్య కాలం మీద పడి ఏడ్చింది. హైదరాబాద్ మండలంలోని సింగపూర్, చెల్పూర్, కందుకూల గ్రామాల్లో స్థానికులకు ఆందోళన దిగారు. అంటే గుంట జాగలేరు, ఇల్లు లేని వాళ్ళకు రావడం అనేది ఫస్ట్ ప్రియారిటీ. నేను ఒక ఆమె సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె పేరు లిస్టులో వచ్చినప్పుడు ఆమె కళ్ళల్లో వెంట ఆనంద బాష్పాలు. అట్లాంటి వాళ్ళకి న్యాయం జరగాలి. అంటే వాస్తవానికి నీకు ఆల్రెడీ ఇంట్లో అన్ని కడుపు నిండి ఉన్నోడికి ఊర్లే వాడి పేరు చేస్తే అంత హ్యాపీనెస్ ఉండదు. ఆమె ఉండనీకి జాగలేదు. ఫస్ట్ ఆమెకు ఒక నివాసం కల్పించినప్పుడు ఆమె పేరు లిస్టులో చూసుకోగానే ఆమె కళ్ళల్లో ఆనందం. అట్లాంటి వాళ్ళకు ఈ స్కీము అద్భుతం. ఇవ్వాలి. ఈ స్కీమ్ వచ్చిందే వాళ్ళ కోసం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో చూద్దాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే 1, 8, 9 వార్డుల్లో నిర్వహించిన సభల్లో జనం మున్సిపల్ సిబ్బందిని నిలదీశారు. అనర్హులకే స్కీములు కేటాయించారని ఫైర్ అయ్యారు. సర్వే సరిగ్గా చేయకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. అసలు వాస్తవానికి ఆ సర్వేకి దీనికి సంబంధం లేదు. సర్వేకి కులగణనకి దీనికి సంబంధం లేదు. అది వేరు.
ఇప్పుడు ఈ రెండింటికి ఏమైతుంది అంటే మిక్సింగ్ కొట్లాట అవుతుంది మొత్తం. అది చేసిన వాళ్ళకి ఇది వస్తుంది. ఆ ప్రాతిపదికన ఇస్తున్నారా, ఈ ప్రాతిపదికన అసలు ఏ ప్రాతిపదికన ఇస్తున్నారు అనేది ప్రభుత్వం వచ్చాక వాస్తవానికి ఏంటి అంటే ఫ్యామిలీల పరిస్థితి ఎలా ఉంటాయి, ఇల్లు ఎన్ని ఉన్నాయి, తర్వాత ఆ పొలాలు ఎంత ఉన్నాయి, తర్వాత రైతులు ఎంతమంది ఉన్నారు, తర్వాత ఎంప్లాయ్మెంట్ ఎంతమంది కలిగింది అనేది దాని ప్రకారం ఆ సర్వే. కానీ దీనికి దానికి సంబంధం లేదు. అనర్హులకి స్కీములు కేటాయించారని ఫైర్ అయ్యారు. సర్వే సరిగ్గా చేయకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. పూర్తి స్థాయిలో సర్వే చేశాకే ఫైనల్ జాబితా రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఒకటో వార్డులో ఆఫీసర్లు సభ నిర్వహించకుండానే వెనుదిరిగారు. కోదాడ మండలం గుడిమండలో జనం ఆందోళనకు దిగారు. భూస్వాములకు రేషన్ కార్డులు, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చారని ఆరోపించారు. వాస్తవానికి ఈ గుడిమండ అనే గ్రామంలో మనకి కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు పైలట్ ప్రాజెక్టులను పెట్టిండు దళిత బంధుకు సంబంధించి. ఆ దళిత బంధులో ఫస్ట్ 10-15 పైలట్ కోదాడ నియోజకవర్గానికి సంబంధించి ఫస్ట్ పైలట్ ఇక్కడే దళిత బంధు. ఆ దళిత బంధువుని ఎట్ట తలా 5 లక్షలు పంచుకున్నారు. తలా 5 లక్షలు ఒకటికి. ఇప్పుడు ఒకటికి ట్రాక్టర్ స్కీమ్ కూడా ఇక్కడే ఫస్ట్. ఆ ట్రాక్టర్ స్కీమ్ రాగానే మొత్తం ఆ ట్రాక్టర్ ఎంత, 2 ట్రాక్టర్లు, ఒక ట్రాక్టర్ 2 పంచుకోవాలి. వీడికి ఒక 3 లక్షలు, ఆడికి 3 లక్షలు. అలాంటి దీంట్లో జరిగింది. వాస్తవానికి గుడిమండలో ఎంప్లాయ్మెంట్ ఎక్కువే. అక్కడ రెడ్డిస్ ఎక్కువ ఉంటారు, వెలమలు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళకు ఉంది. వాస్తవానికి రిటైర్ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రేషన్ కార్డులు ఉన్నాయి అక్కడ సర్వే చేస్తే గుడిమండలో. పెద్దపల్లి మండలం బోంపల్లి గ్రామ సభలో జనం ఆందోళన చేశారు. ప్రజాపాలన కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ లిస్టులో తమ పేరు లేవని అధికారులతో ఈ ఎక్కడ చూసుకున్నా ఇదే పరిస్థితి ఉందన్న. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ లో జనం పాటలు. అధికారుల మధ్య సమన్వయ లోపం గ్రేటర్ హైదరాబాద్ జనాలకు ఇబ్బందులకు గురి చేసింది. మంగళవారం నుంచి గ్రామ సభలు పెట్టి అర్హుల జాబులు ప్రకటిస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే గ్రేటర్ వాసులు వార్డు బస్తీ సభలు పెట్టి దరఖాస్తులు తీసుకుంటామని వాస్తవానికి ఇక్కడ హైదరాబాద్ నుంచి కూడా మన సంక్రాంతి తర్వాత మళ్ళీ ట్రాఫిక్ పతంగి టోల్పుల ఇప్పుడు ఎక్కువైంది బాగా. ఎందుకంటే వాస్తవానికి వీళ్ళందరూ గ్రామ సభలు పెట్టిరని చెప్పి వెళ్తున్నారు అందరూ ఇంటికి, ఇళ్ళకి వెళ్తున్నారు. ఇది ఒక్క గ్రామ సభతో పోయేది కాదు. ఇది ఫస్ట్ వీళ్ళు తెలుసుకోవట్లేదు. ఇది ఒక్క గ్రామ సభతో పోయేది కాదు. ఇది నిరంతర ప్రక్రియ. ఇప్పుడు వెళ్ళకుంటే ఇప్పుడున్న అర్హులకి ఇవ్వకుంటే నెక్స్ట్ వచ్చే అర్హులకి ఇవ్వాలనుకున్నా కూడా మళ్ళీ ఇంకొక గ్రామ సభ పెట్టాలి. వాస్తవానికి ఫస్ట్ ప్లేస్ లో రాయడానికి ఇంకొక 5-6 గ్రామ సభల తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్క రోజుకి ముందు రోజుకి అడావుడు చేసి వెళ్ళే పరిస్థితి తెచ్చుకోకండి.